హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి రాగి పిండితో లడ్డూలు చేశానండి. ఇవి ఇంటిల్లపాది తినాల్సిన మంచి హెల్తీ రెసిపీ అండి. రాగుల్లో ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫైబర్ ఉంటుంది. వీటిని తినడం వలన బోన్ హెల్త్ని, డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుందండి. ఈ లడ్డూల రుచి కూడా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఈ లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు రాగి పిండి వేసుకోవాలి. ఈ పిండిని లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పిండిలో ఉన్నటువంటి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. రాగి పిండి బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారుతుందండి. నెక్స్ట్ కొంచెం కమ్మటి వాసన కూడా వస్తుంది. అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పిండిని ఒక ప్రక్కన ఉంచుకోవాలండి. మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1.5 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. బెల్లం మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలండి. బెల్లాన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. ముదురు పాకం, తీగ పాకం అవసరం లేదండి. బెల్లం పూర్తిగా కరిగి ఇలా లేత పాకంలా ఉన్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రాగి పిండిని దీనిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. పిండిని పాకంలో వేసి కలిపేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలండి. పిండి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. పాకంలో పిండి పూర్తిగా కలిసి కొంచెం ఉడికిందండి. ఇప్పుడు దీనిలో 1 కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి. రాగి పిండి, ఈ కొబ్బరి తురుము రెండు ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ దీనిలో 1/2 కప్పు వరకు నెయ్యి తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు వేసిన నెయ్యిని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మరి కొంచెం నెయ్యి యాడ్ చేసి కలుపుకోవాలండి. నెయ్యిని పూర్తిగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మరి కొంచెం నెయ్యి యాడ్ చేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. దీన్ని మనం 5 నిమిషాల నుంచి 8 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని మన చేతికి సరిపడా వేడి ఉన్నప్పుడు లడ్డూల్లా చుట్టుకోవాలండి. ఈ రాగి లడ్డూలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఉంచామంటే 2 వారాల పాటు చక్కగా తినొచ్చండి. ఈ కొబ్బరి రాగి లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ మంచి హెల్తీ రెసిపీ కూడా. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.